డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ట్రంప్ తీసుకున్నటువంటి H1B వీసా నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో, మరి భారతదేశంలో ఉండేటటువంటి ఈ పెళ్లిళ్ళు కూడా రద్దు అయ్యే దిశగా కూడా వెళ్తున్నాయి అని అంటే ఏం చెప్తారు మీరు? వాస్తవంగా ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సంస్కరణల దిశగా వెళుతున్నాడు. తన ఎలక్షన్లో వాగ్దానం ఇచ్చిన దాని ప్రకారంగా తమ దేశంలో ఉండే వాళ్ళకే ఎక్కువగా ఉద్యోగాలు దొరకాలని, ఇక్కడ ఉన్న వాళ్ళకే అవకాశాలన్నీ కలగాలని, బయట నుంచి ఎవరైనా వస్తే వాళ్ళ వల్ల ఈ దేశానికి ఎంతో కొంత ఉపకారం జరగాలి, మేలు జరగాలి, వాళ్ళ డబ్బన్నా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు పరిశ్రమలు పెట్టి తద్వారా కొంతమందికి వాళ్ళు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, లేకపోతే వాళ్ళ టెక్నాలజీ వల్లనైనా కొంత ఏదైనా మెరుగైనటువంటి ఫలితాలు రావాలి, వాళ్ళ నాలెడ్జి మనకు బాగా ఉపయోగపడాలి. అలాంటి మేధావులైనటువంటి వాళ్ళు మాత్రమే ఈ దేశానికి రావాలి తప్ప ఇక్కడున్న డబ్బుని వాళ్ళ దేశానికి పంపించేటువంటి వాళ్ళు మాకు అక్కర్లేదు. ఇలాంటి వాళ్ళందరినీ మేము ఏరి పారేస్తాం అన్నట్టు కంకణం కట్టుకొని అసలు వలస వచ్చినట్టు వాళ్ళు ఎక్కడికున్నారో ఏరి వాళ్ళకి సంఖ్యలు వేసి మరీ తీసుకెళ్ళి దేశాలు వదిలిపెట్టి వెళ్ళిపోయినట్టు సంఘటనలు మనం చూసాం. అంతకుముందు అమెరికా మోజు విపరీతంగా ఉండేది. అమెరికా పెళ్లి కొడుకు అనే పెళ్లి కూతురు అంటే ఎగిరిగని తీసే పరిస్థితులు ఉండేవి. అమెరికా సంబంధాలు అంటే దానికోసం ఆపర్చునిటీస్ ఎవరిస్తారా అని దానికోసం ప్రయత్నం చేసిన వాళ్ళ సంగతులు చాలా ఉన్నాయి. అంటే అమెరికా అనేది ఒక డ్రీమ్, ప్రపంచంలోనే ఒక అలాంటి డ్రీము, ఈస్ట్మన్ కలర్ డ్రీమ్ లాంటి డ్రీమ్ అది. ఆ డ్రీమ్ను ఒక్కసారిగా చెదిరిపోయే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ట్రంప్ వచ్చిన తర్వాత ఏం చెప్పాడు, వీసాలని వీలైనంతవరకు అన్ని స్ట్రిక్ట్ చేసేసాడు, వీసాలని రద్దు చేసే ప్రయత్నం తీసుకొచ్చాడు. నిన్న మనం చూసినటువంటి పరిస్థితి లోపల H1B వీసాలకి $1,00,000 కట్టమన్నాడు. ముందేనేమో ప్రతి సంవత్సరం $1,00,000 కట్టమన్నాడు. తర్వాత ఏదో ఒత్తిళ్ల వల్ల ఇప్పుడు $1,00,000 సంవత్సరానికి కాదు జీవితకాలం అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు. ఇది స్థిరంగా ఉంటుందని కూడా లేదు. మళ్ళీ రేపు పొద్దున్నే రాత్రి కలయిదన వస్తే రేపు పొద్దున్నే ఎల్లుండి దయచేసి మళ్ళీ అదే పాట పాడినా పాడుతున్నా $1,00,000 కాదు $5,00,000 కట్టాలన్నా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక స్థిరమైన అభిప్రాయం ఉండే వ్యక్తి కాదు, ఏదైనా ఒక కాన్స్టెంట్గా ఒక దాని మీద నిలబడే వ్యక్తి కాదు. అతను ఒక రకమైన ఒక భావనలో ఉండే వ్యక్తి, ఒక ఆలోచనలో ఉండే వ్యక్తి. అలాంటి వాళ్ళు రేరుగా ఉంటారు, చాలా తక్కువ మంది ఉంటారు. అంటే తను అనుకున్నది సాధించాలి, తన మంకుపట్టు, తను ఏది మనసులో అనుకుంటే అది నెరవేరాలి అనేటువంటి భావనలో ఉండే వ్యక్తి. దానికి ముందు ఆలోచించాల్సి చాలా ఉంది. ఒక పెద్ద రాజ్యం, ఆ రాజ్యం తన చేతిలో ఉంది, దాని ప్రపంచంలోనే నెంబర్ 1 ప్లేస్లో ఉన్న రాజ్యం. దాన్ని తను పరిపాలిస్తున్నప్పుడు తను తీసుకునే ప్రతి నిర్ణయం ప్రపంచ ప్రజలందరూ హర్షించేట్టుగా ఉండాలి, తర్వాత తన దేశ ప్రజలు కూడా అర్థించేట్టు ఉండాలి, ఈ దేశానికి మేలు జరిగేటట్టు ఉండాలి. ఇప్పుడు అసలు తీసుకున్న నిర్ణయాల్లో చాలా నిర్ణయాలు ఒక రకంగా అతనికి మంచిగా అనిపించినా కూడా ఇంకొక రకంగా దేశాన్ని చెరుపు తీసుకొస్తున్నాయి. ఆ దేశం ఉంటే ఇతరులకి చాలా ఇబ్బంది పెరిగే పరిస్థితుల్లో అసలు అమెరికానా అమ్మ వద్దురా బాబు మనకు అనే పరిస్థితి ఏర్పడుతుంది సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్లో ఎవరైనా అమెరికా సంబంధం అంటే 100 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే చదువుకుంటున్నాడు అనుకున్నాడు. చాలామంది ఏంటంటే అక్కడ చదువుకోవడానికి పోయిన వాళ్ళు కూడా చాలామంది మ్యారేజ్ ఇక్కడ చదువుకోవడానికి పోయాడు కదా, ఏదో ఒక ఉద్యోగం చేస్తాడే కదా తప్పనిసరిగా అని చెప్పి ఇప్పటి నుంచే ఆ సంబంధాన్ని ఖాయం చేసుకునే ప్రయత్నాలు కొంతమంది చేసేవాళ్ళు. రెండోది, అక్కడ ఉద్యోగం వచ్చిందంటే ఇక ఉద్యోగం ఉంది కదా, ఆ ఉద్యోగం కూడా అయిపోతే ఇంకొక ఉద్యోగం చూసుకుంటాడు. అమెరికాలో ఒకసారి ఎంటర్ అయిన తర్వాత బయటికి రావాల్సిన అవసరం లేదు, ఇక అక్కడే ఉంటాడు. అంటే కోట్ల మీదనే సంపాదన చేస్తాడు, మా అమ్మాయిని కూడా అంత గొప్పగా సుఖపెడతాడు అనేటువంటి భావంతో చాలామంది ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న సందర్భంలో అమెరికాలో ట్రంప్ ప్రవేశించినప్పటి నుంచి తల్లిదండ్రులు ఇంకొక ఆలోచనలో పడ్డారు. మన అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ అక్కడికి మనం పంపిద్దామా అక్కర్లేదా, అక్కడ మ్యారేజ్ చేద్దామా లేదా, అక్కడ వాళ్ళతో మనం సంబంధం కలుపుకుందామా లేదా, దాని ఎంతకాలం ఉద్యోగం ఉంటుంది, ఎంతకాలం ఆ వీసా ఉంటుంది, చదువు పూర్తి చేయగలడా లేదా, ఉద్యోగం వస్తుందా లేదా, వచ్చినా ఉద్యోగం ఉంటుందా లేదా, ఇలా 100 ప్రశ్నలు వేసే పరిస్థితులు ఉంటాయి. దానికి తోడు రోజుకు ఒక రకమైన కొత్త వార్త, వారం కొత్త వార్తలు వినడం వల్ల కూడా భయం వేసే పరిస్థితి ఏర్పడింది. ఈ భయానక పరిస్థితిలో ఇప్పుడు ఏంటంటే మ్యారేజ్ బ్యూరోల్లో కూడా ఎవరైతే ఈ అమెరికా సంబంధాలు చూసే వింగ్కు ఇంతకుముందు ఎంత డిమాండ్ ఉండేదంటే అసలు వీళ్ళు 100 సార్లు రిక్వెస్ట్ చేస్తే కానీ వీళ్ళకి అవకాశం కల్పించేవాళ్ళు ఒక సంబంధం గురించి చెప్పడానికి. ఇప్పుడు వాళ్ళే వెంటబడి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నా కూడా వీళ్ళు వినడానికి సిద్ధంగా లేనటువంటి స్థితికి వచ్చేసింది. అమెరికా సంబంధాలు ఇక మాకొద్దు, ఎందుకంటే జీవితం ఎప్పుడు కూడా ఆర్థిక సంబంధాలతో ఎక్కువ ముడిపడి ఉన్న పరిస్థితులు. అమెరికాలో ఎవడో ఉన్నట్టు వాడు గుణవంతుడా కాదా, వాడు ఎలాంటి వాడు ఎవడు చూడు. ఎందుకంటే అమెరికా లాంటి దేశంలో తాగడం అనేది చాలా చిన్న విషయం, సిగరెట్ తాగడం కానీ లేకపోతే మందు తాగడం కానీ ఇలాంటి చాలా విషయాలు. ఇది కాకుండా గర్ల్ ఫ్రెండ్స్ ఉంటాం కానీ లేకపోతే కాస్త జాలీగా ఉంటాం, సోషల్గా ఉంటాం, ఇలాంటివన్నీ చాలా చిన్న విషయాలు.
అసలు అక్కడ ఎవరు దాన్ని సీరియస్గా తీసుకోరు. ఉమ్. ఎవరికైనా చెప్పినా కూడా నవ్వేస్తారు. కానీ అక్కడ ఉండే వాళ్ళందరికీ దాదాపుగా అలాంటి లైఫ్ అనిపిస్తారు కాబట్టి వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఉండదు. అలాంటి పరిస్థితుల్లో వాటిని కూడా అధిగమించి అల్లుడు ఎలాగా ఉన్నా పర్లేదు, ఉన్నాడు కదా, అమెరికా అల్లుడు అయితే చాలు అనేట్టు భావనలో కూడా చాలామంది కాంప్రమైజ్ అయిన వాళ్ళు ఉన్నారు. అందరి అల్లుళ్ళు అలా చేస్తారు కానీ మా అల్లుడు అలా ఎందుకు చేస్తాడు అని చెప్పి భావించే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇలా అనేక రకాల ఆలోచనలతోటి అమెరికా సంబంధమే కావాలని కోరుకుని పట్టుబట్టి మ్యారేజ్ బ్యూరోల చుట్టూ తిరిగి, లేదా అమెరికాలో వాళ్ళు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా చెప్పి వాళ్ళ వెంటబడి వేధించి కూడా అలాంటి సంబంధాలు చూసేట్టు ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు మాత్రం రివర్స్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. అమెరికా సంబంధమా మాకొద్దు బాబు అనేటువంటి ఏర్పడింది. ఎందుకంటే స్థిరంగా లేని జీవితం, Yes. ఎప్పుడు ఊడిపోతుందో తెలియనట్లు ఉద్యోగం, ఎప్పుడు అయిపోతుందో ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియని వీసా, ఎప్పుడు మారిపోతుందో తెలియదు. అంటే ట్రంప్ ఆలోచనలు బట్టి అక్కడ వాళ్ళ జీవితాలు ఆధారపడి ఉన్నాయి. ఒక వ్యక్తి తీసుకునే నిర్ణయాల మీద ఇన్ని లక్షల కోట్ల మంది విద్య జీవితాలు ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఇలాంటి ఒక స్థిరమైన నమ్మకం లేనటువంటి వాటి కోసం మనం ప్రయత్నం చేయడం అనవసరం. ఇలాంటి దాంట్లో మనం పోయి మన అమ్మాయిను అబ్బాయిను అక్కడ రిస్క్ తీసుకునే పరిస్థితి తీసుకెళ్ళి కుదేలమైన పరిస్థితి ఏర్పడి అక్కడ ఒకవేళ మధ్యలో అన్ని ఊడిపోతే, ఉద్యోగం లాంటివి ఊడిపోతే మళ్ళీ ఇండియాకి తీసుకురావడం అంటే వచ్చిపోయే ఖర్చులు విపరీతంగా అయిపోతాయి. ఇక్కడికి వచ్చి స్థిరపడడం కూడా కష్టమైన పరిస్థితి ఏర్పడుతుంది. దీనికన్నా ఇక్కడే ఎవరినొకరిని చూసుకొని మనం సంబంధాన్ని ఖాయం చేసుకుంటే బెటర్ అనే నిర్ణయానికి వచ్చాను. సార్, ట్రంప్ తీసుకునే ఈ సడన్ క్విక్ డెసిషన్స్ వల్ల చాలా వాటిపైన ప్రభావం ఉంటుంది కదా సార్? ప్రతి దాని మీద ఇప్పుడు మీరు భర్తృదానికి సంబంధించిన విషయం ఉంది. ఇంతకుముందు గర్భిణీ స్త్రీలు చాలా మంది Yes. అమెరికా వెళ్ళేవాళ్ళు దీనికోసం ప్రత్యేకంగా. ఎందుకంటే అక్కడ time. డెలివరీ అయిపోతే అమెరికన్ సిటిజన్ అయిపోతాడు. Yes. అంటే ఏ కష్టం లేకుండా ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా ఆల్రెడీ సిటిజన్షిప్ వచ్చేస్తుంది. బై బర్త్ సిటిజన్షిప్ వచ్చేస్తుంది. బిడ్డకు సిటిజన్షిప్ వచ్చినప్పుడు ఆ బిడ్డను చూసుకోవడానికి కనీసం 5 ఏళ్ల పాటు 10 ఏళ్ల పాటు బిడ్డ పెరిగేప్పుడు తల్లికి కూడా ఖచ్చితంగా వీసా ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. Yes. ఆ వీసా ఇచ్చిన తర్వాత ఆమె వాళ్ళ సిటిజన్షిప్ కోసం అప్లై చేసుకుంటుంది. కాబట్టి బిడ్డ ఉన్నప్పుడు తల్లికి కూడా వీసా ఇచ్చేటువంటి పద్ధతులు దాదాపుగా అక్కడ ఖాయమయ్యే పరిస్థితి ఏర్పడింది. అంటే బిడ్డ పేరు మీదుగా అమెరికా లోపల స్థిరపడే అవకాశం పుష్కలంగా ఉన్నప్పుడు చాలా కుటుంబాలు ప్రపంచం అంతా వచ్చి చాలామంది అక్కడ డెలివరీ కావడానికి గర్భిణీ స్త్రీలు, కొంతమంది అయితే ఈ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్న ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఆ దేశ సరిహద్దులు దాటి తుపాకీ దెబ్బలకు కూడా కొన్నిటికి రెడీగా నిలబడి పోయిన బతికితే మాత్రమే లోపలికి పోతే అమెరికాలో అయిపోతాను కదా భయంతో ధైర్యంతో అలా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఏమైంది, Yes. అలా భర్తీ చేసిన వాళ్ళు ఎవడు అమెరికన్ సిటిజన్ కాదు అని చెప్పి ఒక కనపోటుతో పొడిచి పారేశాడు. దాంతో గర్భిణీ స్త్రీలు అమెరికాకు రావడం మానేశారు. Yes. ఒకటి అయిపోయింది అలాగా. ఇప్పుడు పెళ్లిళ్ళకి సంబంధించిన విషయం మనం ఇట్లా చూస్తున్నాం, ఉద్యోగాలకు సంబంధించిన విషయం అట్లా అయిపోయింది, చదువుకు సంబంధించిన విషయం అట్లా అయిపోయింది. ఇంకేముంది, ఉద్యోగం కోసం పోవాలి, చదువు కోసం పోవాలి, అక్కడ సిటిజన్షిప్ అనేది తీసుకోవడానికి పోవాలి. ఈ 3 దారులు మూసేసిన తర్వాత ఇక అమెరికా పోవడం దేనికనే విషయంతో వెళ్ళాలనే ఆలోచన కూడా పూర్తిగా తొలగిపోయింది. మానవ జీవితం మీద అన్ని దేశాల మీద ఎంతో కొంత ప్రభావం దీన్ని తప్పనిసరిగా పడింది. Thank you, sir.